హాయ్ మామ. చూడు, ఎవరిని ఉద్దేశించి ఆడింది కాదు ఈ విషయము. ఇప్పుడు మనకి ఒకరు అప్పు ఇచ్చారు అనుకో, మన అవసరానికి చాలా అవసరం ఉన్నది, డబ్బులు అప్పు అడిగాము, వాళ్ళు ఇస్తారు, మన అవసరం తీరుస్తారు. వాళ్ళు అడిగేసరికి మనము ఇవ్వకుండా కాకుండా మళ్ళీ తీరమోసేమో లేనిపోని మాటలని ఆడుతారు. రేటు ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎవరివో నాకు తెలియదు, నువ్వు నాకు ఏటి ఇవ్వలేదు, నీ దిక్కుని చోటు చెప్పుకొని అంటారు. కానీ ఆ ఒక క్షణము నువ్వు అదే ఆడితో ఆ విషయం అక్కడితో అయిపోతుంది అని అనుకుంటాను. నా అయితే ఒక 4,000, 5,000, 3,000, 2,000, 1,000 రూపాయలు నువ్వు అప్పు ఇవ్వచ్చు. కానీ అదంతా కూడాను మళ్ళీ ఆడు తెచ్చుకోవాలంటే ఎన్నో క్షణము, ఎన్నో గంటలు పట్టవు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీ ఆడి దృష్టిలోన నువ్వు ఎప్పుడు కూడా షెడ్డోడుగా మిగిలిపోతావు. అందుకనే నీకు చెడు మీద మంచి మీద చెడు గెలిచవచ్చు, కానీ చెడు మీద మంచి ఎప్పటికైనా సరే మంచిగా గెలుస్తుంది. అది తెలుసుకొని నడవక నేర్చుకోమమ్మా. నేను ఆడిన మాటలు మీరు హృదయానికి టచ్ అయి ఉంటే ఒక ఇద్దరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి మామ. జై హింద్.